నేను సొంత ఆశయం లేదు, నాకు ఎమ్మెల్యే కావాలని లేదు, కోట్లు సంపాదించుకోవాలని లేదు. రైట్, సింపుల్, చాలా సింపుల్ అయిన జీవితం. ఓ ఉద్యోగం సంపాదించి పిల్లలు చూసుకొని చిన్నప్పుడు మమ్మల్ని అమ్మ లేదు అయ్య లేదు రోడ్డు మీద పెట్టారు. కన్నీళ్ళు రావు, ఆకలి కాదు, నవ్వు రాదు, ఏది చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నా బిడ్డలు నాకు ఇద్దరు చిన్న బిడ్డలు. ఒక అబ్బాయి ఇప్పుడే 5 నుండి 6 పడ్డాయి, ఒక అబ్బాయి ఇప్పుడే 3 పడ్డాయి. అంత చిన్న పిల్లలు వదిలి నేను కూడా నా జీవితాన్ని వదిలి, నా కుటుంబాన్ని వదిలి, నా ఆశలు ఆశయాలను వదిలి ఒకటే ఒక ఆశ, కళాకారులకు, విప్లవకారులకు, తెలంగాణ ప్రజలకు సమాజమైన సమాజాన్ని ఏర్పరిచే ఒక మరో సాంస్కృతిక ఉద్యమాల్లో భాగమవుతాను అని మీ ముందుకు వచ్చాను. ఇందాక పాడిన పాట గద్దరన్న రాసిన పాట. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలా, ఈ పాటని పల్లె 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 గ్రామాలను, భారత రాజ్యాంగాన్ని రక్షించు, తెలంగాణ పునర్నిర్మించుకుందామని ఒక ఉద్యమ బాటలో మీ ముందుకు రాబోతున్నాం. ఇది మా ప్రణాళిక, ఒక పైలట్ ప్రాజెక్ట్గా ముందుకు రాబోతున్నాను. ఇంకొక నేను ఏం చేయబోతున్నాను అనేది పాట. ఇది ఎంతోమంది కళాకారులు, రచయితలు, గద్దరన్న చనిపోగానే తన గుండె పగిలి 3000 చిల్లల పాటలు యూట్యూబ్లో కనిపిస్తుంటే ఎంతోమంది పల్లె పల్లె స్టేజ్ మీద పోయినప్పుడల్లా గద్దరన్న మీద పాట రాస్తున్నారు. నాకు తెలిసి, నా ఈ చిన్న అనుభవంలో తెలిసి, ఏ ఒక్క దేవుడి మీద, ఏ ఒక్క కళాకారుడి మీద, ఏ ఒక్క పొలిటీషియన్ మీద అన్ని గణం పాటలు సంవత్సరం లోపల రాలేదు. అన్ని పాటలు భారతదేశ వ్యాప్తంగా గద్దరన్న మీద వచ్చినాయంటే గద్దరన్న గారు అంత స్ఫూర్తిని ప్రజల్లో నింపారు. నేనేం చేస్తాను, ఆయన చైతన్యవంతపరిచాడు. గద్దరన్న ఇంటింటికి వెళ్ళి పైసలు పంచలేదన్న, గద్దరన్న ఇంటింటికి పోయి ఏం చేయలేదు. గద్దరన్న మన బతుకులు ఏడున్నాయి, మనం ఏడున్నాం, మనం ఏడిపోవాలని చైతన్యవంతపరిచిన చైతన్య మూర్తి. సో ఆ భాగంలో నేను కూడా మరొక్కసారి ప్రజల్ని కలుస్తూ, ప్రజల చైతన్యవంతపరుస్తూ మనం ఏమి చేయాలి, ఏమి సాధన కోసం పోరాటాలని మీతో పల్లె పల్లెక రావడానికి రెడీ అవుతున్నాం. అట్లాగే గద్దరన్న లేడన్నప్పుడు గద్దరన్న బిడ్డగా మనందరి కళాకారుల తరఫున, ఉద్యమాలకారుల తరఫున, స్టూడెంట్స్ తరఫున, అమ్మక్కల తరఫున నేనే ఆయన ప్రశ్నకు జవాబు రాసి, ఆయన పాట చివరిగా రాసుకున్నాడని. ఆయన పాట రాస్తుంటే నేను పక్కన ఉన్నాను, నేను చాలా అదృష్టవంతులని. ఎందుకంటే ఆయన పాట రాస్తుంటే పక్కనుంటే, ఆయన అప్పుడు చిన్నప్పుడు గుండెల మీద అనుకుంటే ఆయన రాగంలో పాట రాస్తుంటే ఫస్ట్ ఇది రేటింగ్ ఇచ్చేదని నేనే. పాట రాశాడు చెమ్మడు. ఊగబైన కుంతులో రాగమవరు తీసెదరు, తుపాకులకు ఎదురు నడిచిన అని పాట రాసినప్పుడు ఎందుకు నా పాట రాస్తారు. ఎంతో మంది కళాకారులు, విప్లవకారులు అమరులైపోయారు. ఎంతో మంది లక్షలాది కళాకారులు
నీ గోసి గొంగడి నీ పాట వేసుకొని పాటలు పాడుకుంటూ ప్రజల్లో ఉన్నారు. విద్యార్థులు, అమ్మలు, అక్కలు ఉన్నారంటే బిడ్డ రాయాల బిడ్డ, ప్రజలు మర్చిపోతారు. ప్రజల చేతను అంతా పరుస్తూనే ఉండాలి. ఉద్యమాన్ని ఆపోదు. నేను దీన్ని అప్పచెప్పుతున్నాను. ఆ అప్పచెప్ప ప్రశ్నకే మనందరి తరఫున కలమ్మ గద్దరన్న బిడ్డల తరఫున నేను జవాబిస్తున్నాను. నీ పాట ఆగలే, ఆగిందా ఆగిందా? నీ పాట ఆగలే గద్దరన్న, నీ ఆట ఆగలే గద్దరన్న నీ జ్ఞాన జ్యోతిలో
నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. రానున్న టైంలో మీ ప్రణాళిక తీసుకొని మీతో పాటు కలిసి నేను పయనిస్తానని మీకు చెప్పాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్ యూ. ఈరోజు 3 మీటింగ్లు ఉండే, మీరందరూ పల్లెల నుంచి వస్తున్నారు, చాలా కష్టం వస్తున్నారు. మీరు మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ఉన్నాను పొద్దున్న నుంచి. ఇక్కడ నుంచి మళ్ళా పెద్దపల్లికి బయలుదేరుతాము. పని మనం చేసే ఏ పని అయినా సరే నిజాయితీగా చేయాలి. తెలంగాణ కల్లమ్మ తల్లి పుట్టిన బిడ్డగా నాకు ఈ బాధ్యత, నా ఏదో పదిగా అనుకోవట్లేదు, నాకు ఈ బాధ్యత అప్పచెప్పిన బాధ్యత మన సాక్షిగా నిజాయితీగా నేను నిర్వహిస్తానని మీ అందరూ తెలియజేస్తున్నాను. అక్కకు చివరిగా చెప్పేది ఏంటంటే, తెలంగాణ సంస్థలు సారథి చైర్మన్ మా సారథి గారికి మా కష్టాలు, మా కడుపు బంటర్ మీ ముందు చెప్పాం కాబట్టి ఆ విషయాన్ని ఒక వారధిగా సీఎం గారికి చెప్తారని మా కోరికలు తీర్చే పరిణామక్రమం లోపల మాకు మీ వారధిగా ఉంటారని చెప్పి మేము కోరుకుంటూ, పాట మహేష్ ఒక్క నిమిషం ఇళ్ళ నుంచి బాగా కష్టపడ్డాడు మాతో పాటుగా.